విమెన్స్ డే జరుపుకుంటున్నారు కదా. మరి దానిని పురస్కరించుకొని నేను ఒక స్త్రీని ఈ యొక్క సమయంలో మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే స్త్రీ అనేటువంటిది ఒక బలహీనమైనటువంటి వ్యక్తి అనియు, స్త్రీ సంఘములో వాక్యాలు చెప్పకూడదని, స్త్రీ సంఘములో ప్రార్థన చేయకూడదని, స్త్రీ సంఘములో కమ్యూనియన్ ఇవ్వకూడదని, స్త్రీ సంఘములో ఆశీర్వాదం ఇవ్వకూడదు అనేటువంటి బోధలు చాలా ఉన్నాయి. దీని విషయంలో నేను బిబ్లికల్గా ప్రూవ్ చేస్తూ మీ ముందు వాక్యాలను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు పక్షపాతే అండి? దేవుడు పక్షపాత కాదు. స్త్రీగాను పురుషునిగాను దేవుడు సృష్టించాడు. అంతేకాదు స్త్రీల గురించి అనేకమైనటువంటి విషయాలను దేవాది దేవుడు తన భక్తుల ద్వారా రాయించుకుని ఉన్నారు. మరి ఈ విషయాలను మీకు వివరిస్తాను. అయితే దేవుని యొక్క సహాయం అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా, మీరు సహాయం చేస్తే నా ప్రభువా మా అందరికీ మేలు గనక నాయన, వాక్యమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథమును మేము తెరచి నీవు రాయించుకున్నటువంటి మాటలను మేము ధ్యానించుటకు నాయనా నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే స్త్రీ గురించి మళ్ళా చెప్తూ ఉన్నాను నేను. స్త్రీ అనేటువంటిది కుల్పీట ఎక్కకూడదు, కమ్యూనియన్ ఇవ్వకూడదు అని చెప్పేసి. కమ్యూనియన్ అని అంటే ఆయన శరీరము, ఆయన రక్తముగా ఎంచబడినటువంటి ఎలిమెంట్స్, ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటారు, అంటే పదార్థములు, రొట్టె, ద్రాక్షరసము, వాటిని ఇవ్వడానికి. మరి నేను బెంగళూరు బేతెలేజీ చర్చిలో నేను కమ్యూనియన్ టీంలో ఉండేదాన్ని. మేము కమ్యూనియన్ సర్వ్ చేసేటువంటి వాళ్ళం. అయితే నేను ఒక ప్రశ్న వేస్తూ మీకు తెలియజేస్తున్నటువంటి మాట, మీ మనస్సులతో మీ జ్ఞానంతోనే మీరు ఆలోచించండి. దేవుడు వీటిని నా యొక్క శరీరముగా, నా యొక్క రక్తముగా భావించి తీసుకోండి అని అన్నారు. అయితే ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో అనేక మంది స్త్రీలు ఆయనను ముట్టుకున్నారు. ఎవరెవరు ముట్టుకున్నారు? రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇంకా మగ్దలేని మరియా, ఆయన పాదములను అత్తరి బుడ్డి వేసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని తన యొక్క వెంట్రుకలతో తుడిచి, ఎంత అద్భుతమైనటువంటి చేసినటువంటి కార్యం. అప్పుడు కూడా ప్రభు యొక్క శరీరమును ముట్టుకుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పాలనుకుంటే. అయితే సాక్షాత్తు ఆయన శరీరమనే ముట్టుకున్నప్పుడు రొట్టె ద్రాక్ష రసమును ముట్టుకొనటలో లేదంటే ఇవ్వుచ్చటలో ఎక్కడ ఆటంకం ఉన్నది? అయితే ఏం తీసుకుని వస్తారంటే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన మాటలను తీసుకుని వస్తారు. ఏమనంటే స్త్రీ బోధించకూడదు, సంఘములో స్త్రీ మాట్లాడకూడదు, ఇవన్నీ రాశారు. అది కరెక్టే, దాన్ని నేను కాంట్రవర్సీ చేయట్లేదు. కానీ ఆ సంఘము గురించి రాశారు. ఎందుకంటే ఆ సంఘములో ఉన్నటువంటి స్త్రీలు అన్యులుగా ఉండి వివిధ రకాలైనటువంటి విగ్రహాలను దేవుడిగా పూజించి అప్పుడే తెలుసుకొని వచ్చినటువంటి వారు సంఘమునకు. అయితే వారు అల్లరి చిల్లరగా సంఘములో మాట్లాడుతూ ఉండగా, అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అక్కడికి ఎవరికో వచ్చేవా నువ్వు కూడా, నేను చూశాను మీ ఇంట్లో, అంటే మందిరంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు. కనుకనే మరి ఆ విధముగా స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు అనేటువంటి ఒక గయ్యాళి స్త్రీల గురించి చెప్పినటువంటి మాట. అది కొరంథీలు సంఘమునకు మాత్రమే చెప్పబడినటువంటి మాటలు, అంతేగాని అందరి గురించి కాదు. అయితే దానికి ప్రూవ్గా నేనేం చెప్తానంటే, కొత్త నిబంధనలో అలాగుంటే పాత నిబంధనలో దెబోరా అనేటువంటి ప్రవక్తి ఉన్నది. మిగతా వాళ్ళు మగోళ్ళు లేరా అండి? అక్కడ ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఎందుకు దెబోరాకు దేవుడు అప్పగించాడు ఆ బలమైనటువంటి పని, ఒక మగవాడు చేసేటువంటి పనిని మరి దెబోరాకి ఎందుకు అప్పగించాడు దేవుడు అంటే, ఆమె షీఈస్ ద క్యాపబుల్ పర్సన్, అందరి మీద ఆమె క్యాపబుల్గా ఉన్నది. కనుకనే ఆమె ఒక ప్రవక్తిగా, ప్రవక్త అంటే మగవాడు, ప్రవక్తి అంటే ఆడది. అయితే చాలామంది ప్రవక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథములో.
దెబోరా ఉన్నది, ఫిలిప్పి యొక్క పిల్లలు ఉన్నారు, అలాగే అన్న అనేటువంటిది ఉన్నది, మరియు మిరియం ఉన్నది, మోషే యొక్క అక్క ఉన్నది. ఈ రకంగా మరి నాకు తెలిసి 8-9 మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే దేవాది దేవుడికి అదే ఆటంకం అయితే వాళ్ళని ప్రవక్తలుగా ఎందుకు చేసి ఉండుంటారు? విమెన్స్ డే సందర్భంగా విమెన్ గురించి నేను చెప్తూ ఉన్నాను. మీరు ఎడ్యుకేట్ అవ్వండి. అదే విధముగా అదే అపోస్తలుడైనటువంటి పౌలు స్త్రీలను ఎంతగా కొనియాడనేటువంటి విషయము నేను చాలామంది సేవకుల యొక్క వాక్యాలు నేను వింటూ ఉంటాను. యూట్యూబ్లో ఎప్పుడు వాక్యాలు వింటానే ఉంటాను, ఎప్పుడు నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఏ యొక్క వాక్యం కూడా నేను ఇప్పటి వరకు వినలేదు. ఏది? అపోస్తలుడైన పౌలు స్త్రీలను ఘనపరిచిన విధానం, వాళ్ళను హెచ్చించిన విధానం, వాళ్ళ స్వార్థ పనిలో ఎంత అద్భుతముగా అపోస్తలుడైన పౌలుకి సహాయం చేసిన విధానం ఇప్పటి వరకు కూడా నేను వినలేదండి. మరి నేను ఇప్పుడు థియాలజీ అయ్యగారు నేను ఇద్దరం చదువుతున్నాం. అయితే మాకు ఒక ప్రాక్టికల్స్ ఉంటాయి, మేము వాక్యాలు చెప్పాల్సిన ప్రాక్టికల్స్లో నేను ఈ వాక్యమే చెప్తే మా సార్ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా డిఫరెంట్గా చెప్పావు అమృత, నువ్వు చాలా బాగా చెప్పావు అని చెప్పేసి. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును ఎవ్వరు కూడా, నేను దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సేవలో అద్భుతంగా నడుస్తున్నాను. ఇన్ని సంవత్సరాలలో ఎవ్వరు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని చెప్పినటువంటి వారు లేరు. రోమీలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ఆమెను గురించి మీకు సిఫారము చేయుచున్నాము. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. కెంక్రేలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలగు ఫిబే, ఈమె గురించి చెప్పాలి అని అంటేనండి 2-3 గంటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఈమె గురించి చాలా స్టడీ చేశాను. ఈమె గురించి ఏమని రాశారండి? మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా. పరిశుద్ధులకు తగినట్లుగా అంటే పరిశుద్ధులకు తగినట్లుగా అంటే ఏంటండి? యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు అని చెప్పేసి అనేక మంది ఆయనను చేర్చుకొని ఆయనకు సపర్యలు చేశారు. అలాగే పరిశుద్ధులైనటువంటి ఆయన శిష్యులు అంతకుముందు అంతగా లేకపోయేటప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రభువారు ఆ యొక్క లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి నిమిత్తము ఆ యొక్క శిలువ శ్రమలను అనుభవించి ఆయన లోతైనటువంటి విషయాలను తెలియజేసి వాళ్ళందరి ముందు ఒక ఉదాహరణ అయిన జీవితమును వారి ముందు ఉంచి వెళ్ళిన తర్వాత ఆ యొక్క బాధ్యతను ఆ యొక్క శిష్యులు స్వీకరించి పరిశుద్ధులకు తగినట్లుగా వీళ్ళు ప్రవర్తించారు. అదే వాళ్లకు తగినట్లుగా ఈమెను కూడా మీరు చేర్చుకోనండి. అంతేకాదు ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. అపోస్తలుడైన పౌలు ఒక స్త్రీ గురించి చెప్తున్నటువంటి మాట, సహాయకురాలై ఉండెను అంటే అర్థం ఏంటి? నాకు వండి పెట్టింది, మా ఇల్లును ఊడిచింది, మా ఇల్లును తుడిచింది కాదు. ఇది ఇక్కడ పరిచర్యలో సహకారిగా సహాయకురాలై ఉన్నది. ఈమె రోమీలు రాసినటువంటి పత్రిక అనేటువంటిది, ఈమె రోమా దేశమునకు లేదంటే ఆ ప్రదేశమునకు ఈమె తీసుకుని వెళ్ళింది. క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ఆయువు పట్టు పుస్తకం ఏంటో తెలుసా? 66 పుస్తకాల్లో రోమీలు రాసినటువంటి పత్రికే. ఈ పత్రిక ఆ రోమా దేశమునకు లేదా రోమా ప్రదేశమునకు తీసుకుని వెళ్ళాలి, కానీ అపోస్తలుడైన పౌలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనగా అప్పటికే పౌలును చంపడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పుస్తకము, ఈ యొక్క ఉత్తరము రోమీయుల దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు నమ్మకమైనటువంటి వారు. చూడండి, ఇప్పుడు మీ సంఘములో మీ అందరికీ కూడా మేము ఎవరెవరికి ఏ పనులు చెప్తామో మాకు బాగా తెలుసు. ఎందుకంటే నమ్మకమైనటువంటి వారికే బాధ్యత అప్పగిస్తాం మేము. అదే విధముగా ఒక నమ్మకమైనటువంటి ఒక స్త్రీ అక్కడ కనపడుతున్నది అందరిలో. ఇంకో విషయం తెలుసా? ఆ రోజు ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, వోల్వో బస్సులు లేవు, ఏమీ కూడా లేవు. ఈమె ఒక పడవ ప్రయాణము చేస్తూ
ఆ యొక్క రోమిలు రాసినటువంటి పత్రికను ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిందో నేను చెప్పలేను. ప్రాణాలకు తెగించి, ఒక గొప్ప దైవభక్తుడు రాస్తాడు, తన ప్రాణములకు తెగించి ఆ యొక్క పత్రికను ఆమె జాగ్రత్తగా తీసుకుని వెళ్ళింది. 16 అధ్యాయాల్లో ఉన్నటువంటిది ఒక పుస్తకంగా రాస్తే ఎన్ని పేజీలు అవుతాయండి? మామూలుగా రాస్తే చాలా పేజీలు అవుతాయి. కానీ ఆమె ప్రాణమును పణంగా పెట్టి ఆ రోమిలు రాసినటువంటి పత్రికను అక్కడికి వెళ్ళి అక్కడ లాంగ్వేజ్లో ఈమె చదివి వినిపించింది. ఈమె లేకపోతే రోమిలు రాసినటువంటి పత్రిక లేదు. మరలా చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళితే ఆయన్ను చంపేటువంటి దినాలు అక్కడ ఉన్నవి కనుకనే మరి ఈ యొక్క ఫీబే, అందుకనే పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను ఆతిథ్యం చేయండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చాలా మంది ఏమంటారంటే స్త్రీలో ఇలా ఉండాలి, స్త్రీ అలా ఉండాలి, పౌలు చెప్పాడు అంట. కానీ ఇక్కడ చెప్పిన విషయాలు ఎవరు చెప్పరు. అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అంతేకాదు, తర్వాత ఇంకొక స్త్రీ, చదవండి 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. నా జత పని వారైనటువంటి అకుల అనేటువంటి వాడు మగవాయన, ప్రిస్కిల్లా అనేటువంటిది ఆడామె. వీళ్ళిద్దరి గురించి ప్రస్తావన 8 సార్లు వచ్చింది నాకు తెలిసి. ఆ 8 సార్లు కూడా 5 సార్లు ప్రిస్కిల్లా పేరే ముందు పెట్టాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఎంత ఇంపార్టెంటో గమనించండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. నా ప్రాణము కొరకు వారి ప్రాణమును ఇచ్చుట తెగించారంటండి. ప్రిస్కిల్లా ప్రాణానికి తెగించి వీరు డబ్బులు కూడా పౌలుకి సహాయం చేశారు. హిస్టరీ చూస్తూ ఉంటే 2వ స్త్రీ, 3వ చూద్దాం, 6వ వచనం అండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు మామూలు ప్రయాసం కాదండి. ప్రయాసం అంటే దేవుని కొరకు ప్రాణాలు తెగించి నిలబడినటువంటి స్త్రీలు వీరు. మరియా, ఏ మరియా? మదర్ మేరీ కాదు, ఈమె మామూలు మరియా. 8 మంది మరియలు ఉన్నారు. ఆ మరియలో ఒక మరియా ఈవిడ. అయితే చూడండి ఆమె గురించి ఏమని రాస్తున్నారంటే, బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. అలాగే యునేకీను, ఈమె గురించి నేను మళ్ళీ ఎప్పుడన్నా మీకు చెప్తాను. ఈమె కూడా ఒక స్త్రీ. ఈమె అరెస్ట్ చేయబడిందండి. ఎందుకు అరెస్ట్ చేయబడిందంటే, యూదులు స్త్రీలను అరెస్ట్ చేయరండి. యూదుల హిస్టరీ చూస్తే యూదులను ఆడవాళ్ళని జైల్లో పెట్టేటువంటి కల్చర్ కాదు. కానీ భయంకరమైన తప్పులు చేస్తే ఆడవాళ్ళను కూడా జైల్లో పెడతారు. అయితే ఈమెను కూడా ఈ జైల్లో పెట్టినటువంటి జైల్లో ఉన్నటువంటి వారితో, అంటే పౌలుతో పాటు ఈ భార్యాభర్తలు కూడా ఉన్నారు. కనుక ఈమె ఎంతగా సువార్త ప్రకటించిందో అర్థం చేసుకోండి. ఎవరివిడ? యునేకీయును. ఈమె స్త్రీ అండి. చూడండి, వీరు అపోస్తులలో ప్రసిద్ధికి, అపోస్తులు అంటే ఎవరండి? ఒక స్త్రీ అపోస్తురాలుగా ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్నాడండి. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నారు. నాకంటే, పౌలు చెప్తున్నటువంటి మాట అండి, నాకంటే ముందుగా క్రీస్తునందున్నటువంటి వారు. అంతేకాదు, వీళ్ళు జైల్లో కూర్చున్నప్పుడు అంటండి, వీళ్ళు అపోస్తలుడైన పౌలుకి, ప్రత్యేకముగా యునేకి అనేటువంటి స్త్రీ అపోస్తలుడైన పౌలుకి చాలా వాక్యాలు బోధించిందట. అందుకనే అద్భుతమైనటువంటి ఒక్కొక్కరి గురించి స్టేట్మెంట్స్ మీరు గమనించండి. ఈ పుస్తకం, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్. ప్రసిద్ధికెక్కిన నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. తర్వాత 12వ వచనములో పెర్సిస్ నాకు వందనములు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఇలాగ చాలామంది, ఈ అధ్యాయం ఒక్క అధ్యాయంలోనే 10 మంది స్త్రీలు ఉన్నారండి. 10 మంది స్త్రీలను అపోస్తలుడైన పౌలు ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడంటే, పౌలు యొక్క పరిచర్యలో వీరు ఎంతగా పాలిభాగస్తురాలో మీరు అర్థం చేసుకోండి. ఎంతగా పాలిభాగస్తురారు వీరంటండి. డబ్బులు కూడా తీసుకుని వచ్చి పౌలు చేతిలో పెట్టేటువంటి వాళ్ళంట. దేనికి? సువార్త ప్రకటించడానికి.
అందుకనే వీరందరి గురించి హెచ్చించి రోమా సామ్రాజ్యం లేదంటే రోమిలు రాసినటువంటి ఆ రోమా దేశమునకు, రోమా ప్రదేశమునకు వీళ్ళ గురించి అంత అద్భుతముగా రాసినటువంటి స్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా స్త్రీలు అనేక మంది పౌలు యొక్క పరిచర్యలో పాలుభాగస్తులయ్యారు. వీళ్ళ గురించి హిస్టరీ మనం ఎక్కువగా రాయబడలేదు, కానీ వీళ్ళందరూ కూడా హిస్టరీ మనం తీస్తే వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారో చూస్తూ ఉంటుంటే నిజంగా మనకు చాలా ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. కనుకనే మరి స్త్రీల గురించి అద్భుతమైనటువంటి మాటలు మనం ఇక్కడ వింటూ ఉన్నాం. అలాగే అపోస్తల కార్యానికి ఒక్కసారి మనం వెళ్దామండి. 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుకొను అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చూడండి, ఇక్కడ లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ ఎవరు మాటలు వింటుందండి? పౌలు యొక్క ప్రసంగాలను వింటూ ఉన్నది. ఈమెకున్నటువంటి ఆసక్తి చూద్దాం ఒక్కసారి. నదీ తీరమున కూర్చోవడం అంటే సోఫాలు అక్కడ వేయబడినాయి అండి? కుర్చీలు వేయబడినాయా? వేయబడలేదు. ఈ రోజుల్లో చక్కగా ఏసీలు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, అయిపోయిన తర్వాత భోజనం పెట్టి పంపిస్తున్నారు అట్లా జనం. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం వచ్చిందో చూడండి. అందుకనే బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి అద్భుతాలు మన జీవితంలో చూడలేకపోతూ ఉన్నాం. ఇలాంటి క్యారెక్టర్స్ గురించి మనము చర్చించుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా వారి వలె చేయడానికి మన యొక్క హృదయాలను దేవుడు తెరుచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెయ్యాలి, మనం ప్రయాసపడాలి. అదే పరలోక ధనం దేవుని బిడ్డలారా. పరలోక ధనం అంటే అదే. అయితే ఈ యొక్క స్త్రీ గురించి ముందుగా చెప్పాలంటే షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్, వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటువంటి వ్యక్తి. చాలా కాస్ట్లీ బట్టలను ఈమె అమ్మేటువంటి ఒక గొప్ప వ్యాపారస్తురాలు, బిజినెస్ ఉమెన్. ఊదా రంగు అనేటువంటిది అంటే గవ్వల మీద సముద్రపు ఇసుకలో ఉన్నటువంటి ఊదా రంగు అంటే లైట్ వైలెట్ కలర్ అన్నమాట. ఆ కలర్ని పొడి చేసి దానిని వస్త్రాల మీద డిజైన్ లాగా వేసి ఒక నెమళ్ళు లేదంటే ఎట్లా చేస్తారు కదా, చక్కగా పూలు అలా వేసి అమ్మేటువంటిది. చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ ఇవి. కానీ ఇవి ఎక్కడ కూర్చుందండి? కింద కూర్చొని. అంటే మరి ఈమెకు బిజినెస్ ఉంది, పైగా ఆ కాలంలో ఈమెయిల్స్ లేవు, వాట్సాప్ లేవు, ఒక చోటుకి వెళ్ళటానికి క్యాబ్స్ లేవు, కారులు లేవు. ప్రయాణాలు చేయాలంటే యానిమల్స్ మీద ప్రయాణం చేసేటువంటి రోజులు అవి. మహా అయితే గుర్రపు బండ్లు ఉంటాయేమో. మరి ఆ రీతిగా అనేక చోట్లకు వెళ్ళినప్పటికీ కూడా ఈమె ఆసక్తి చూద్దామండి. వాక్యం విషయంలో దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక స్టేట్మెంట్ బైబిల్లో రాయబడినది. ఎంత అద్భుతం అండి! బైబిల్ గ్రంథములో ఈ మాట రాయబడి ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఈమె ఊదా రంగు పొడిని అమ్ము తొయతర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా లూదియా హృదయాన్ని తెరిచేవు కదా నాయన, నా హృదయం కూడా తెరువు. కానీ తెరవడు దేవుడు. ఎందుకు తెరిచాడు దేవుడు ఆమె హృదయాన్ని? ఎందుకు తెరిచాడంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. రెండవది, దేవుని యొక్క వాక్యం ఎడల ఆమెకున్నటువంటి ఆసక్తి. ఖాళీగా ఉంటారు, ఎందుకు ఆ ప్రయాస పడతానే ఉంటారు. చాలామంది ప్రయాస పడతానే ఉంటారు. ఆ ప్రయాసం వల్ల నాకు వచ్చేది ఏంటి అనేటువంటి ఆలోచన లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈమె వ్యాపారస్తురాలు అయినప్పటికీ కూడా భక్తిని మెయింటైన్ చేస్తూ ఉన్నదండి. దేవునిని ప్రేమించే విధానం అది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే విధానం అది. ఆదివారం ఆరాధనకు రమ్మంటే రాలేరు, ప్రభు కార్యాలు కావాలని కోరుకుంటారు. దేవుడు మమ్మల్ని ఇంతదిగా హెచ్చించడానికి గల కారణం ఏంటండి? ఏమీ లేకపోయినప్పటికీ అన్నీ ఉన్నట్లుగానే చేయగలగడానికి కారణం ఏంటో తెలుసా? మేము దేవుణ్ణి, దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి వాడు. హల్లెలూయా.
అయ్యగారు ఒక ఆఫీసులోకి వెళ్ళాలంటే ఆ కాగితాలు తీసుకుని ఒక మనిషి ముందెళ్తారు, పిఏ, పర్సనల్ అసిస్టెంట్. వెళ్తుంటే అందరు ఆఫీసులో నిలబడతారు. ఆయనకు సపరేట్ లిఫ్ట్ ఉండేది, అందరు వెళ్ళేది లిఫ్ట్ కాదు ఆఫీసులో. ఎందుకు చెప్తున్నానంటేనండి, అవన్నీ కాదనుకుని దేవుని కొరకు ప్రయాసపడదామని వచ్చారు అయ్యగారు. 3 సంవత్సరాల ఉద్యోగాన్ని మానుకొని ఏదో మా ప్రయత్నం పరలోకంలో కొంత ధనం సంపాదించాలని. ఇదంతా కూడా దేవుని కృప అండి, అంతే. మా యొక్క గొప్పతనం కానే కాదు, అది మేము తీసుకోం. ప్రభు యొక్క మహిమ ఆయనకే చెందాలి. మేము పనివారం మాత్రమే, మేము ఆయన సేవకులు మాత్రమే, దాసుడు దాసీలు మాత్రమే. అందుకే ఈ మధ్య రెవరెండ్లు కూడా మేము తీసి పారేసాం. ఎవరో తెలియక వేసుకుంటున్నారు, కానీ మా సొంతంగా మేము ఎవరు తీసాం. ఎందుకంటే పరలోక ధనము కొంత సంపాదించాలి. ఈ మచిలీపట్నం ప్రజలకు ఆత్మీయంగా బలపరచాలన్నటువంటి తపనతో మేము ఉంటూ ఉన్నాం. చూడండి, దేవుని గురించి చేస్తున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా వ్యర్థం అనేటువంటిది కాదు. పైపెచ్చి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడిస్తాడు. మనం ఏంటంటే చేయవలసింది చేయక, దేవా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అంటే ఎక్కడ కుదురుతుంది? మేము లూదియాని మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం అదే. షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్, వెరీ బిజీ బిజినెస్ ఉమెన్. కానీ వాక్యం వినుట విషయంలో, వాక్యాన్ని ప్రేమించట విషయంలో, దేవుని సేవకులను ప్రేమించట విషయంలో, వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో ఈమె ఎక్కడ కూడా తప్పుడు చేయలేదు. ప్రయారిటీ ఈజ్ గాడ్. అందుకే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇలాంటి వ్యక్తులు నాకు కావాలి, నా గురించి ప్రయాసపడేటువంటి వాళ్ళు కావాలి, నా గురించి, నా సేవ గురించి ప్రార్థించేవారు కావాలి, నశించుచున్న ఆత్మల గురించి ప్రార్థించేవాళ్ళు నాకు కావాలి, సువార్త ప్రకటించేవాళ్ళు నాకు కావాలి, సంఘాలను స్థాపించేవాళ్ళు నాకు కావాలని దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. కనుకనే ఈమె హృదయాన్ని తెరిచాడు. అంతేగాని ఇష్టం వచ్చినటువంటి బతికేసి నా హృదయం తెరువు ప్రభు అంటే దేవుడు తెరవడు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె లక్ష్యముంచింది మాటలు. మీరు ఎంతగా నేర్చుకుంటున్నారు వాక్యం అనేటువంటిది నాకు తెలియదు, కానీ మరి మీరు వాక్యాలు నేర్చుకోవాలి, లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచడం అంటే ఏంటంటే, దేవుడు నన్ను ఏం సరి చేసుకోమంటున్నాడు, నన్ను ఎలా ఉండమంటున్నాడు, ఆయన కొరకు నేను ఎలా పాటుపడాలనుకున్నాను, ఆయన గురించి నేను ఎంత సమయం నేను ఇవ్వాలనుకుంటున్నాను. అదండి నిజముగా మనకు మనస్సుంటే దేవుడే మనకు సమయం ఇస్తాడు. హల్లెలూయా. నిజముగా మనకు మనస్సుంటే ఎక్కడో చోటకు పంపిస్తాడు దేవుడు. ఎందుకనగా దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము శక్తి కలిగినది, దేవుని వాక్యములో జీవమున్నది. జీవం అంటే అది ఎప్పటికీ మరణించదు, అది ఎప్పుడో ఒకప్పుడు పనిచేస్తుంది. కనుక మనవంతుగా మనము కనపడిన చోటెల్లా సువార్త ప్రకటించే వాళ్ళముగా, క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు సహదాసులుగా, క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా మనం జీవించాలి ఈ లోకములో. దేవుడు ఏమన్నాడు? లోకములకు మీరు వెలుగై ఉన్నారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుమయంగా ఉన్న. నిజంగా మన హృదయాల మీద, గుండెల మీద చేసి పెట్టుకుంటున్నాం, మనం ఎవరికి వెలుగుగా ఉన్నామండి? సువార్త ప్రకటించటం ఒక్కటే దేవుని సేవ కాదు. నీ ఒక ప్రేమ చూపించిన, ఒక చిన్న యాక్షన్ చేసినా చాలండి, వాళ్ళ దగ్గర పనిచేస్తుంది అది. హల్లెలూయా. నేను మొన్న ఎక్కడికో వెళ్ళొస్తూ అయ్యగారు నేను వస్తూ ఉన్నప్పుడు ఒక ముసలావిడ మెట్లు దిగలేకపోతుంది. మెట్రో స్టేషన్లో దిగలేకుండా, కర్ర ఉంది ఆల్రెడీ చేతిలో, ఒక చెయ్యి ఆ రైలింగ్ పట్టుకొని ఉంది, దిగలేకపోతుంది. అప్పుడు అమ్మ, ఏంటమ్మ దిగలేకపోతున్నారంటే, అవునమ్మా అని అనగా నేను వెంటనే చెప్పాలంటే ఆమె కొద్దిగా మురిగ్గా ఉంది. అయినప్పటికీ కూడా నేను ఆమె యొక్క ఇట్లా పడుకొని, నేను నా చేతిలో కూడా బ్యాగ్ ఉంది, బైబిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బరువు ఉంటుంది. అయితే నేను ఇలా పట్టుకొని చాలా కష్టంగా పాపం దిగుతుంటే, ఆమె దిగేంత వరకు కూడా ఉండి, అమ్మ ఆటోకు డబ్బులు ఉన్నాయా ఇంటికి వెళ్ళటానికి అని అడిగి, అప్పుడు మెడలో ఉన్న క్రాస్ని చూసి, మీ యేసయ్య బాబు మంచి ఆయనండి అని చెప్తూ ఉండండి. అవునమ్మా, యేసయ్య ప్రేమ కలిగిన వాడు, అందుకనే నన్ను నీకు సహాయకురాలుగా ఇక్కడ పెట్టాడు. అది దేవుడు చేసిన పని నేను చెప్పాను, అది ఎప్పటికన్నా పనిచేస్తుంది ఆమెలో.
దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన, మన మోటివ్, మన యొక్క సమస్తము కూడా దేవుని మీదే కేంద్రీకృతమై ఉంటుంది. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అవకాశాలు ఇస్తాడు. హల్లెలూయా. ఈ లోకములో మనం ఉంటున్నామంటే సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దాచిపెట్టాడు. అవి మనం గ్రాబ్ చేసుకోవడమే, వాటిని మనం తీసుకోవడమే, వాటిని మనం పొందుకోవడమే. పొందుకోవాలనంటే ఏంటంటే ఆయన మనం ప్రేమించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని మనం చదవాలి. అంతేకాదు మన జీవితమును ఆయనకి ఇష్టమైన రీతిలో మలుచుకోవాలి. ఈమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఎందుకో తెలుసా అండి, ఆమెకు వచ్చినటువంటి డబ్బులతో, వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో అనేక సంఘాలు స్థాపించింది. తెలుసా మీకు ఆ విషయం? యూరోప్లో ఉన్నటువంటి, ఇప్పటికీ ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి, ఈమె స్థాపించినటువంటి సంఘాలు. ఈ లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినొచ్చింటే, ఆమె ఊదా రంగు పొడి అమ్ము తొయోతర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. దైవభక్తి గల స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే, సేవకులు చెప్తున్నటువంటి మాటలు హృదయములో పెట్టుకుంటారు. ముందుగా పౌలు అక్కడికి వస్తాడని ఈమెకు తెలిసి, మేబీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, ఆమె దగ్గర ఈమె వ్యాపారస్తురాలు, ఈమె దగ్గర పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకుని వచ్చింది. ఆ స్త్రీల గుంపు అక్కడ ఉన్నది. నేను సవినయంగా మీకు మనం చేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే మీరు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యమును మీ మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. అది గొప్ప శక్తి. దేవుని బిడ్డలారా, ఎవరిని బిడ్డలారా, ప్రత్యేకంగా అది గొప్ప శక్తి. వాక్యం అనే ఖడ్గముతో, ఆ వాక్యము మన హృదయాల్లో లేకపోతే మనం సాతాను ముందు ఓడిపోతాం. సాతాను ముందు ఓడిపోతే ఎంత చెలరేగుద్దో తెలుసా మీకు? పౌలు చెప్పేటువంటి మాటలు హృదయములో పెట్టుకుంది. కొంతమందికి చెవు దగ్గర ఇక్కడ పెడతారు కానీ, కూర్చుంటారు, ముసుకేస్తారు, అంతా చేస్తారు కానీ వాళ్ళ ధ్యాస ఎక్కడో ఉంటుంది. వాక్యాల మీద లక్ష్యం పెట్టడం వలన మీరు ఆత్మీయంగా బలపడతారు. హల్లెలూయా. ఆత్మీయంగా మీరు బలంగా ఉన్నారంటే ఆటోమేటిక్గా శరీరం బలం అయిపోద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితమును భక్తిగా మార్చుకోవడానికి మనమే కారకులవ్వాలి. అంతేగాని చాలామంది కొన్ని అర్థం లేని ప్రార్థనలు చేస్తారండి. ప్రభువా, నేను మందిరానికి వెళ్ళే మనసు నాకు దయచేయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇది ప్రార్థన అండి? ఆటంకాలు రానివ్వకుండా చేయమని ప్రార్థన చేయాలి కానీ వెళ్ళే మనసు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయడం ఏంటండి? అంటే అంత మనసు లేకుండా ఉంటున్నారా? ఇంకో ప్రార్థన చేస్తారు, సాతాను ఎత్తుకొని పోకుండా. ఈ వాక్యము చాలామంది చాలా రాంగ్ ప్రార్థనలు అండి. నేను చాలా స్టడీ చేస్తున్నాను, దీని గురించి కూడా నేను వాక్యం చెప్పదలుచుకున్నాను. రాంగ్ ప్రార్థనలు, సాతాను ఎత్తుకొని పోకుండా. ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోద్దండి సాతాను? నువ్వు గనక ఎలవ్ చేయకుండా ఉంటే ఎక్కడికి ఎత్తుకెళ్తావు సాతాను? మన రాత్రులు మన ఇంటిని, గృహాన్ని ఎంతగా భద్రంగా కాపాడుకుంటామో, మన వస్తువులను ఎంత బాగా కాపాడుకుంటామో, అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా వాక్యమును మనము మన హృదయములో కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈ లక్ష్యమే ఉంచుద్దని ప్రభువుకు ముందే తెలుసు గనక ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అంతేకాదు, యూరోప్ ప్రదేశంలో అనేక సంఘములు ఈమె ద్వారా ఓపెన్ చేయబడాలి. అందుకనే దేవుడు ఈమెను సంధించాడు. ఎందుకు సంధించాడు? ఈమెకు ఆసక్తి ఉన్నది, దేవునికి ఆత్మల రక్షణ భారం ఉన్నది. చూసారండి కనెక్షన్ అక్కడ. ఈమె వచ్చిన డబ్బులతో చాలా సంఘాలు కట్టిందండి. చాలా సంఘాలలో ఆరాధన జరగడానికి ఈమె ప్రయత్నం చేసింది. ఈమెకు వచ్చిన డబ్బులంతా కూడా దాదాపు ఇంటికి మాత్రమే ఉపయోగించి మిగతావన్నీ కూడా దేవుని సేవకు ఉపయోగపడమే కాదు, పౌలుకి చాలా సహాయం చేసిందండి. ఈమె సంఘాలు స్థాపించుటలో అపోస్తలుడైన పౌలుకి చాలా సహాయం చేసినటువంటి స్త్రీ ఈమె. అయితే ఈమె చూడండి, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండినని వేడుకొని మిమ్మును బలవంతము చేసెను. చూసారండి, ఆమె ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు
ఈమె కేంద్రమైంది, కుటుంబములో ఈమె కేంద్రమైంది, తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడానికి. అంటే ఈమె ఎంత భక్తిగా వారి ముందు ఒక ఉదాహరణగా ఉన్నదో మీరు గమనించండి. ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ప్రార్థనా పరులై వాక్యం చదువుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ చక్కని మాటలతో వాళ్ళ కుటుంబంలో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా దేవుని భక్తి గల వారు అవుతారు. అందుకనే ఈమె ఇంటి వారందరూ కూడా బ్యాప్టిజం పొందారు. ఈ రోజుల్లో బ్యాప్టిజం పొందాలంటే సంవత్సరాలు పడుతుందండి కొంతమందికి. కనుక ఈమె హృదయము ఎంత ఆత్మీయ స్థితిలో ఎదిగి ఉన్నదో మనం అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా. కనుకనే ఈమె చాలా చోట్ల రాయబడిన ఉంటాయి కానీ ఈమె పేరు లేకుండా రాయబడినాయి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పను కానీ ఒక్క మాటలో నేను చెప్పేస్తున్నాను. యూరోప్ దేశంలో చాలా చోట్ల ఈమె మందిరాలు స్థాపించింది. ఇప్పటికీ కూడా ఆ మందిరాలు ఆ యొక్క దేశాలలో ఆరాధన జరపబడుతూ ఉన్నాయి. అందుకే అగైన్ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఒక మాటను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుతాం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను మంటుకేసు బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, ప్రయాసం అంటే సంథింగ్ ఎల్స్. మీరు అంత ఇదిగా ఎదగాలని నా సంఘ బిడ్డల ఎడల నాకున్నటువంటి తపన. నేను ప్రభువును పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మమ్ములను పోలి మీరు నడుచుకోవాలని మా యొక్క తపన, ప్రయాసం, ప్రార్థన. నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం స్త్రీ ప్రయాసం అంటే ఏంటంటే అగైన్ ప్రయాసం అంటే సువార్త పనిలో వీరు బాలిభాగస్తులయ్యారు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ చదవండి. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవ గ్రంథం ఎప్పుడు రాస్తారో తెలుసా అండి ఈ పేర్లు? అర్థమైపోయింది కదా. సువార్త పనిలో సహకారులుగా ఉండాలి. ఎంత గ్యారంటీ ఇస్తున్నాడో చూడండి ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఆయన సువార్త పనిలో సహకరించిన పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. జీవగ్రంథం మళ్ళీ అల్టిమేట్ గోల్ మనకెక్కడ ఏంటండి? మన యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండాలి. అది గనక లేకపోతే మనం ఎంత ఈ లోకంలో ఏం చేసినా కూడా వ్యర్థమైపోతుంది. మన తాపత్రయము, మన తపన, మన యొక్క పని, మన ఆలోచన, మన ప్రయాసము ఎప్పటెప్పటికీ ఎన్నటన్నటికీ అదే దేవుని బిడ్డలారా. నా యొక్క పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉండాలి. పరలోకములో చాలా గ్రంథాలు ఉన్నాయండి, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉంది, మీకు తెలుసో తెలియదు. ఒక్కొక్కరి పేరు కింద ఈ రోజున పొద్దున్నే లేచిన తర్వాత మంచి పనులు, చెడ్డ పనులు చేసే అన్నీ రాస్తారు అందరి గురించి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు వాక్యములు. మంచి చేస్తే మంచి రాస్తారు. దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరి చేసుకుందాం. సువార్త పనిలో ప్రయాసపడదాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉందాం. మన చేతనైనంత మనం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని పుట్టించినందుకు సంతోషపడి మనలను ఆయన జీవగ్రంథంలో రాస్తాడు మన పేర్లను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా వాళ్ళను హెచ్చించి వాళ్ళను అప్రిషియేట్ చేస్తా రాశాడో అదే విధముగా మనందరి గురించి కూడా దూతలు కానీ ప్రభువు కానీ ప్రయాసపడ్డారు వీరు అనేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ప్రభు ఆ కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.